కొడుకులు ఎవరికి పుడతారు, అసలు కొడుకుగా పుట్టడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం, పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్మును తీసుకోవటానికి ఇప్పుడు ఈ జన్మలో తిరిగి ఆ తల్లి తండ్రులకు ఆ ఇంట్లో కొడుకుగా జన్మిస్తాడు. ఇక రెండవ కారణం, పూర్వజన్మలో బాకీ పడి ఉంటే, అంటే పూర్వజన్మలో ఒక వ్యక్తికి అప్పులు ఇచ్చి ఉంటే ఆ అప్పు అతడు చెల్లించకుండా బాకీగా మిగిలి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తికి ఇతడు కొడుకుగా పట్టి పీడిస్తాడనమాట. ఇప్పుడు కూడా మనం బయట కొందరిని చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి దగ్గర అప్పులు చేసి ఆ అప్పును తన తండ్రిదండ్రులకి కట్టే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళే తల్లిదండ్రులే కడతారు ఆ అప్పుని. వారు సంపాదించిన ఆస్తిని నాశనం చేయటానికి ఈ రూపంలో ఇలాగా కొడుకుగా జన్మిస్తారు. ఇది వాస్తవమైన సంఘటనలు బయట మనం చూస్తూనే ఉంటున్నాం కూడా. సరే, మూడవ కారణం ఏంటి అంటే గత జన్మలోని శత్రుత్వం మిగిలిపోయిన ఆ లెక్క సెట్ చేయడానికి కొడుకుగా పుడతారు. ఇక నాలుగవ కారణం పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేసిన వారికి ఈ జన్మలో తిరిగి ఆ వ్యక్తికి అంటే తండ్రిదండ్రులకు తిరిగి ఇచ్చేయడానికి పుత్రుడిగా జన్మిస్తాడు. ఇక కొందరు తల్లిదండ్రులు శోకాన్ని ఇస్తారు, కొందరైతే తల్లిదండ్రులకు వారి కొడుకులు శోకాన్ని ఇస్తారన్నమాట. ఎందుకంటే పూర్వజన్మలో వారి కొడుకులుగా పుట్టిన ఆ వ్యక్తికి ఆ జన్మలో శోకాన్ని ఇచ్చారు కాబట్టి ఈ జన్మలో వీళ్ళకి ఈ తల్లిదండ్రులకి దుఃఖాన్ని ఈ కొడుకులు ఇస్తారు. అది మనం చేసే పాపాలు పుణ్యాల ద్వారా ఆ దేవుడు లెక్క సెట్ చేస్తాడనమాట. అందుకనే అంటారు మనం చేసే మంచి పని మంచిగా ఉండాలి. మనం యవ్వనంలో ఉన్నప్పుడు అది యవ్వనం కాదు, ముసలి వాళ్ళం అయ్యాక కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలని అంటారు. ఒకవేళ ఇలా చేయకపోతే అది చాలా పాపం మనకే చుట్టుకుంటుంది. ఎందుకంటే రేపటి రోజు నువ్వు కూడా ముసలివాడివి అవుతారు కూడా. ఈ శరీరం లేచి నిలబడటానికి సహకరించిన రోజు వస్తుంది. నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు వస్తుంది. నీ కాలు ఒక అడుగు కూడా వేయలేని రోజు వస్తుంది. నీ పనులను ఇంకొకరి మీద ఆధారపడిన రోజు కూడా వస్తుంది. నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు వస్తుంది. నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు ఒకటి వస్తుంది. నీ జీవితంలో ఏం సాధించాలో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు. కానీ అప్పటికి అంతా చేజారిపోతాయి. తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. కనుక ఏం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చెయ్యి. చేసేది మంచికే చెయ్యి. అప్పుడే నీకు చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ do subscribe my channel. Thanks for watching. See you again next video.